గురువుగారు, రావణుడు మహాశివభక్తుడు, మహాశక్తివంతుడు. ఎవరి వల్ల ఆయనకి అంత శక్తి వచ్చింది? రావణాసురుడు అతడి జన్మయే ఓ దివ్యమైనటువంటి జన్మ, సామాన్యమైనటువంటి వాడు కాదు. వాస్తవానికి అతడు రాక్షసుడు కాడు, బ్రహ్మవంశ సంజాతుడు, పులశ్చ బ్రహ్మ. ఆ పులశ్చ బ్రహ్మ యొక్క కొడుకు విశ్రావసువు, విశ్రావసువు యొక్క కుమారుడు రావణాసురుడు. ఈ రావణాసురుని యొక్క జన్మ దేనివల్ల జరిగింది అంటే, ఒకానొక సందర్భంలో కుబేరుడు పుష్పక విమానాన్ని అధిరోహించి వెడుతూ ఉంటే ఈ పులశ్చ బ్రహ్మ చూచాడు, మన వంశంలో ఇంత దివ్యత్వం కలిగినటువంటి వాడు ఒకడు కావాలి అనేటువంటి ఆలోచన వచ్చింది. ఆ ఆలోచనతో తన కుమారుడైనటువంటి విశ్రావసువునకు కైకసి అనేటువంటి ఆమెను తీసుకుని వచ్చి ఇచ్చి వివాహం చేశాడు. కైకసి ద్వారా అటువంటి వాడు కలగాలి అని. ఆ విశ్రావసుకు కైకసికి కలిగినటువంటి వాడే ఇతడు. కారణం ఏమంటే, దివ్యమైన శక్తి సంపన్నుడు తనకు పుత్రుడుగా కావాలి అని కైకసి అప్పటికే తపస్సు చేస్తున్నది. ఆమె యొక్క తపోశక్తి చేత అంత దివ్యమైనటువంటి వాడు కలుగుతాడు గనుక అటువంటి వాడు ఈ కుబేరుని కన్నా గొప్పవాడై ఉండాలి అనే ఆలోచనతోనే ఆ విశ్రావసుకు కైకసిని ఇచ్చి వివాహం చేయించి ఆమె ద్వారా రావణాసురునకు, కుంభకర్ణునకు, శూర్పణఖకు కూడా జన్మను కల్పించాడు విశ్రావసు. కనుక తల్లి యొక్క తపస్సు తనకు సఫలీకృతం కాగా అంత దివ్యత్వం కలిగింది రావణాసురునకు. వాస్తవానికి బ్రహ్మవంశ సంజాతుడు. అతడి గుణములు రాక్షస గుణములు గనుక మనం రావణాసురుడు, అసురుడు అని పిలుస్తున్నాం. వాస్తవానికి రావణ బ్రహ్మ. అది రావము చేశాడు గనుక రావణుడు అని పేరు. రావము అంటే దిక్కులు పిక్కటిల్లేటువంటి శబ్దం చేసేట వాడు పుట్టిన వెంటనే. అంత గొప్ప శబ్దం చేశాడు, దిక్కులు కూడా కదిలిపోయినాయి. అంత శబ్దం చేశాడు గనుక రావము. రావము అంటే శబ్దం. రావణుడు అని పిలిచారు. వాస్తవానికి అతడి పేరు దశకంఠుడు, 10 తలలు కలిగిన వాడు అని. పుడుతూనే 10 తలలతో పుట్టాడు కనుక అతని పుట్టుకే శక్తితో కలిగింది. కేవలం అతడు చేసిన తపస్సు వల్ల మాత్రమే కలిగింది కాదు.